నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। వేటపాలెం పీహెచ్సీలో రోగుల ఆరోగ్యంతో చెలగాటం। ఆసుపత్రి వైద్యుని తనిఖీల్లో కాలం చెల్లిన మందులు బట్టబయలు। కాలం చెల్లిన మందుల వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసిన వైద్యులు బాలరాజు। వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలి, తద్వారా వాహన ప్రమాదాలు నియంత్రణ సాధ్యం। చీరాల ఎంవీఐ కార్యాలయంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు। చీరాల ఎంవీఐ రామకృష్ణారెడ్డి। అధిక ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। వేటపాలెం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు తీరిన మందులు వైద్యుని తనిఖీల్లో వెలుగు చూశాయి। స్థానిక పీహెచ్సీ వైద్యునిగా పనిచేస్తున్న బాలరాజు ఆసుపత్రిలో మందులను తనిఖీ చేయగా గడువు తీరిన మందులు బట్టబయలయ్యాయి। ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి మరోసారి బట్టబయలైంది। వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు తీరిన మందులు వైద్యుని తనిఖీల్లో వెలుగు చూశాయి। స్థానిక పీహెచ్సీ వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ బాలరాజు ఆసుపత్రిలో మందులు తనిఖీ చేయగా గడువు తీరిన మందులు బట్టబయలయ్యాయి। ఇదే తనిఖీలో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేస్తే కిట్లు, చిన్నపిల్లలకు అందించే మందులు, షుగర్ పేషెంట్స్ కు అందించే మందులు కూడా గడువు తీరినట్టుగా వైద్యులు గుర్తించి అధికారి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు। అయితే గత కొంతకాలంగా ఇదే పీహెచ్సీలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ కు వైద్యునిగా మధ్య చిన్నపాటి మనస్పర్ధల కారణంగానే ఈ తనిఖీలు చేయటం, ఆయా తనిఖీల్లో కాలం చెల్లిన మందులు బహిర్గతం కావటం గమనార్హం। ఏది ఏమైనా ప్రభుత్వ వైద్యశాలల్లో రోగుల మందుల పట్ల ఈ నిర్లక్ష్య ధోరణి సరికాదనేది స్థానిక ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు। ఈరోజు నేను విధులకు యథావిధిగా 8:30కి 9 o'clockకి రావడం జరిగింది। రాగానే ఫార్మసీకి సంబంధించిన స్టోర్ని విజిట్ చేయడం జరిగింది। ఆ విజిట్ చేసినప్పుడు ఎవరు లేరు, అక్కడ ఫార్మసిస్ట్ కానీ ఎవరు లేరు। సో నేను యథావిధిగా అంటే నాకు హాబీ అంటే మార్నింగ్ హాస్పిటల్కి రాగానే ఏమేమి ఎక్స్పైరీ డ్రగ్స్ ఉన్నాయి, ఏంది, ప్రజలకు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది నేను చెక్ చేస్తూ ఉంటాను। అలా చెక్ చేస్తూ చాలాసార్లు కూడా ఎక్స్పైరీ మెడికేషన్ పట్టుకోవడం జరిగింది। అలానే నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, అది మేడం కూడా కంప్లైంట్ ఒకసారి నేను చేశాను। ఈ ఫార్మసిస్ట్ గారు ఇదే చూడండి, ఇప్పుడు ఇందాక చెక్ చేసాను, చాలా మెడికేషన్స్ కూడా మనకి ఎక్స్పైరీ దొరకడం జరిగింది। ఇది ఫ్రాజోల్డిన్ అంటారండి, ఈ మంత్లో ఎక్స్పైర్ అయిపోతుంది, జూలై 2024। ఇది చిన్నపిల్లల మెడికేషన్స్, ఎవరికైతే విరోచనాలు ఉంటాయో, అంటే ఇప్పుడు డయేరియా ప్రబలుతుంది కదండి, దాంట్లో భాగంగా మనకు ఈ జింక్తో పాటు ఇది కూడా మనం ఇవ్వచ్చు అనమాట। సో ఇది ఏంటంటే 1 month బిఫోరే తీసేయాలండి, అంటే జూలై నెల కాకుండా జూన్ నెలలోనే తీసేయాలి, అంటే 1 month బిఫోరే తీసేయాలి। అలా తీసేయకుండా ఇలానే పెట్టారు। అలా చాలా మెడికేషన్స్ కానీ, ఐసోనేజెడ్ కానీ, తర్వాత స్పిరిట్స్ కానీ, తర్వాత ల్యాబ్ కిట్స్ కానీ, ఇవన్నీ కూడా దొరకడం జరిగింది। ఈరోజు నేను పట్టుకున్నాను అన్నీ కూడా। సో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి, అలానే మనకి ఐ ఫ్లూయిడ్స్ కొరత కూడా ఉంది। నేను ఆల్రెడీ తనకు చాలాసార్లు చెప్పడం జరిగింది, సార్ మీరు ఫార్మసిస్ట్ గారు మీరు ఏదున్నా నాకు ఇన్ఫామ్ చేయండి, ఇన్ఫామ్ చేసినట్టయితే మనం ఇండెంట్ పెట్టుకోవడం లేదో, ఒకవేళ ఇండెంట్ రాకపోతే కనుక మనం పక్కన పిఎల్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, లేదంటే ఎంఎల్హెచ్పిలతో వాళ్ళ దగ్గర చాలా మెడికేషన్స్ ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకోవడం చెప్పడం జరిగింది। సో ఇట్లా ప్రశ్నిస్తున్నానని చెప్పేసి మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీరు ముందే ఎందుకు పేషెంట్కి వద్దనకుండా మనం చూసుకోవాలని చెప్పినా కూడా మీరు ఎందుకు ఇన్ఫామ్ చేయాలని నన్ను డోర్ వేసి కొట్టాడండి। సో హాస్పిటల్ జరిగే ప్రతి విషయాన్ని ఇలా పాయింట్అవుట్ చేస్తూ తప్పుని సరిదిద్దుకోమని చెప్తున్నా కూడా వాళ్ళు సరిదిద్దుకోకుండా నా మీద లేనిపోయిన అలిగేషన్ చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి, ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి నాకు మనశ్శాంతి లేకుండా నన్ను మానసికంగా నన్ను వేధిస్తున్నారండి। కంప్లైంట్ పెట్టి, ఫస్ట్ నేను కంప్లైంట్ పెట్టడం, తర్వాత వాళ్ళు కంప్లైంట్ పెట్టి, తర్వాత ఎంక్వైరీ చేసి, తర్వాత ఏం లేదన్నట్టు ఎంక్వైరీ రిపోర్ట్లో వాళ్ళు మరి ఏం రాస్తున్నారని నాకు అది తెలియదండి, దాని గురించి మాట్లాడను। ఇలా ప్రతిసారి కూడా చేస్తుండ్రు, అటెండెన్స్లో కూడా సైన్ చేసుకోవట్లేదండి। సో ఇప్పుడు ఇదే పిల్లలు కనుక ఆదమర్చి ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మీరే చెప్పాలి।
ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు వేటపాలెం మండలం కొత్తపేట మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయ ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. సదస్సులో చీరాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పుల్లయ్య నాయుడు, మోటారు వెహికల్ తనిఖీ అధికారి రామకృష్ణారెడ్డి హాజరై వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలు వివరించారు. వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలని, తద్వారా వాహన ప్రమాదాలు నియంత్రించొచ్చని చీరాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పుల్లయ్య నాయుడు, చీరాల మోటార్ వెహికల్ తనిఖీ అధికారి రామకృష్ణారెడ్డి అన్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు వేటపాలెం మండలం కొత్తపేట మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయ ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. సదస్సులో చీరాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పుల్లయ్య నాయుడు, మోటార్ వెహికల్ తనిఖీ అధికారి రామకృష్ణారెడ్డి హాజరై వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలు వివరించారు. ముఖ్యంగా సదస్సులో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించడంతో పాటు నూతన చట్టాలకు అనుగుణంగా హెల్మెట్ లేని వాహనదారులకు భారీగా విధించబోతున్న జరిమానాల గురించి, అలాగే ట్రిపుల్ రైడింగ్, మైనర్ల రైడింగ్, రెక్లెస్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ మతిన్, న్యాయవాదులు రామకృష్ణారెడ్డి, బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి శ్రీమతి ఈశ్వరిరెడ్డి, రామారావు, శుభాని తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ప్రమాదాల నివారణ కోసమై వాటిని తగ్గించేదానికి సాయశక్తుల కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేయటం, ఆ క్రమంలో మన రాష్ట్రంలో మన చీరాలలో కూడా ఈ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ఆవశ్యకత గురించి మా న్యాయవాది మిత్రులంతా కూడా మీకు కూలంకుషంగా విన్నవించడం జరిగింది. అట్లానే ప్రజలందరూ కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి అన్నీ కూడా మన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా నిర్వర్తించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మారుతున్నటువంటి కాలానుగుణంగా పరిస్థితులకి మారుతున్న ప్రభావం వల్ల చట్టాల్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా చట్టంలో కూడా అనేక ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ కూడా అనేకమైనటువంటి మార్పులు చేశారు. 511 సెక్షన్ నుండి ఐపీసీ సెక్షన్ 300 చిల్లరకి కుదించడం జరిగింది. ఏదైతే ఉపయోగం ఉన్నాయో అవి తర్వాత వచ్చేసి ప్రజలకి ఉపయోగార్థంగా ఉండేటువంటి చట్టాలని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఇటీవల మనకి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి ప్రవర్తించాలి. మనతో పాటు మన తోటి వాళ్ళని కూడా గౌరవించాలి. మనం భద్రతతో పాటు మన తోటి వాళ్ళు కూడా, ప్రజలు కూడా, మన సహచరులు కూడా బాగుండాలని కోరుకోవాలి. అట్లానే ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ, రవాణా శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసినట్లయితే మన ప్రమాదాలను కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఈ మధ్యకాలంలో అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన రవాణా శాఖ అధికారికి నేను విన్నవించేది ఏంటంటే ప్రజల తరఫున అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం జరిగింది, కానీ వాటికి పెయింటింగ్ లేకపోవడం వల్ల రాత్రుల పూట కానీ ఆ మార్గంలో కొత్తగా ప్రయాణించేవారు కానీ అది గమనించక, ముఖ్యంగా వేరే ప్రాంతాల నుంచి కొత్తగా ఆ రోడ్లో వచ్చేటువంటి వాళ్ళు గమనించగా ప్రమాదాలకు గురయ్యి అనేక మంది హెల్మెట్ ధరించినప్పుడు కూడా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించడం నేను అనేకమైన చూశాను. నేను కూడా కొత్తగా వెళ్ళే మార్గంలో నేను ఫేస్ చేశాను అవి. అందువల్ల ఏంటంటే మన రవాణా శాఖ అధికారికి నేను విన్నవించేది ఏంటంటే ఆ మార్గంలో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖతో సమన్వయంతో వారు నా విన్నపాన్ని మన్నించి అక్కడ పెయింటింగ్స్ కానీ, అక్కడ సిగ్నల్స్ అలాంటివి ఏర్పాటు చేయవలసిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ప్రజలంతా కూడా హెల్మెట్ ఆవశ్యకత గురించి మా మిత్రులు చెప్పినట్టుగా మీరు గమనించి పాటించి మీ పిల్లలకు కూడా 18 years 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దు. ఇచ్చినందువల్ల పెద్దవాళ్లే పనిష్మెంట్కి గురవుతారు. కాబట్టి ఈ అవగాహన కలిగి మీరు కూడా మీ తోటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా విన్నవిస్తారని నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు ఆయా సమస్యలపై వినతి పత్రాల ద్వారా కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అధికారులు పూర్తి స్థాయిలో అరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హెచ్చరించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు ఆయా సమస్యలపై వినతి పత్రాల ద్వారా కలెక్టర్ కు
విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిష్కరించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 7 అర్జీలు, రేపల్లె ఆర్డీఓ పరిధిలో 6 అర్జీలు, చీరాల ఆర్డీఓ పరిధిలో 2 అర్జీలు పెండింగ్ లో ఉండడంపై ఆయన ఆరాదీశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. అధికారులు నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తే కుదరదన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలని పలు సూచనలు చేశారు. Very good, Amma. Oh, 10th class. 10%. Sir, Cheruku, Sir Sivakumar, దగ్గర ట్రిపుల్ Very good. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఒకసారి చూద్దాం. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కారం వేదికగా కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు ఆయా సమస్యలపై వినతి పత్రాల ద్వారా జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు. ఫిర్యాదిదారుల సమస్యలు ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీస్ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు ఆయా సమస్యలపై వినతి పత్రాల ద్వారా జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదిదారుల సమస్యలు చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై 58 మంది ఫిర్యాదిదారులు ఆయా సమస్యలు ఎస్పీకి విన్నవించుకున్నారు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా 10 రోజుల పాటు చేపట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగిసింది. కాగా 10 రోజుల పాటు జన సైనికులు సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఉత్సాహంగా భాగస్వాములైనట్టు ప్రతినిధులు తెలిపారు. జనసేన కార్యకర్తలకు భరోసా కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పలువురు జనసేన నాయకులు అన్నారు. 10 రోజుల పాటు చీరాలలో చేపట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు కొండంత అండగా ఉండి ప్రధానంగా ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తకు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడంతో పాటు గాయపడిన వ్యక్తికి 50,000 వరకు పరిహారం అందుతుందన్నారు. పార్టీ కార్యకర్తల కోసం అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. యువత జనసేన సభ్యత్వాన్ని పొంది పవన్ కళ్యాణ్ అధినాయకత్వానికి మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్, శివతేజ, ఫణి, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన ఈ సభ్యత కార్యక్రమము మన ఈ నెల 18 నుంచి 28 దాకా ఈ 10 రోజుల పాటు సభ్యత్వం జరగాలని చెప్పి అందరికీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చివరి రోజు. ఇప్పటి వరకు మన చీరాల నియోజకవర్గం మొత్తం మీద 5,000 సభ్యత్వాలు నమోదైంది ఈ 10 రోజుల్లో. ఇంకా ఈరోజు పూర్తయ్యే టయానికి
మరొక 3,000 సభ్యత్వాలు పూర్తవుతాయని మేము అందరం ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆయన సదుద్దేశాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని, ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళ ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలన్న ఆయన ఒక మంచి ఉద్దేశం, ఒక సేవ చేసే ఉద్దేశంతో ఈ మెంబర్షిప్ కార్యక్రమం అనేది ఆయన మొదలుపెట్టారు. ఇది మొదలుపెట్టి ఈ రోజుకి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు నిరంతరంగా ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం లక్షల్లో సభ్యులు చేరుతూనే ఉన్నారు. దీనికి ఆయన ప్రతిసారి మన చేరిన కార్యకర్తలందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళకి ఆర్థిక సాయంగా ఇన్సూరెన్స్ మనీ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దీని ద్వారా ప్రమాదవశాత్తు లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఆర్థికంగా స్తోమత లేనివాళ్ళే. వాళ్ళకి ఈరోజు ఈయన తలపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు వాళ్ళని ఆర్థికంగా ఒక ఉన్నత స్థితిలో ఉంచి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండే విధంగా ఈరోజు ఆయన తీసుకొచ్చాడు కార్యకర్తని. ఇదే స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు సభ్యులుగా చేరతారని చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. జై హింద్. చీరాల మండలం దేవాంగపురంలో శంకరయ్య మండల ప్రాథమిక పాఠశాల వద్ద 7 రోజులుగా జరుపుతున్న శిక్షా సప్తాహ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజున శుభతిథి భోజనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. చీరాల మండలం దేవాంగపురంలో శంకరయ్య మండల ప్రాథమిక పాఠశాల వద్ద 7 రోజులుగా జరుపుతున్న శిక్షా సప్తాహ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజున శుభతిథి భోజనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ ప్రైవేటు స్కూలుకు ధీటుగా శంకరయ్య ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడమే అభినందనీయమన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు విద్యార్థి స్థాయి నుంచి నేర్పటమే కాకుండా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రశంసించారు. విద్య పట్ల అంకిత భావంతో ఉండి ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుభాషిణి, నాసిక శివాజీ, జయశ్రీ, నీలిమ, ఉమాదేవి, మాణిక్యం, రజని తదితరులు ఉన్నారు. రోజు కనీసం 10,000 మంది విద్యార్థులు చూస్తుంటారు అన్ని కాలేజీలో. మా కాలేజీలోనే 8,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అది పరిస్థితి. అందువల్ల ఏంటంటే ఇటువంటి పాఠశాల చదువుతున్న వల్ల కనీసం గురువుల తల్లిదండ్రుల బతికేనే ఉంటుంది. ఇంకా ఇటువంటి అంటే కష్టపడి చదువుకునే పిల్లలకి ఎంట్రన్స్ పరీక్ష రాసినా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. అంతేగాని వచ్చామా పోయామంటే ఇల్లులో ఉండవు. తల్లిదండ్రులు అయితే కష్టపడి పొద్దున 6 గంటల కష్టపడి పిల్లల్ని తయారు చేసి పంపించేదానికి ఒక ఎక్కువ వయసు వచ్చేదానికి వాళ్ళు తల్లిదండ్రులకి చూసేదాము లేకుండా ప్రభుత్వ పథకాల మీద ఆధారపడే రోజు ఎట్లా కాకుండా మన పిల్లల్ని ఇటువంటి ఉన్నత ఇల్లు కలిగించే పాఠశాల చదివించినట్లయితే కనీస జ్ఞానం మోడల్ వాల్యూస్ వాళ్ళకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు అంటే గౌరవము, మనం ఎంత కష్టపడతాం అనేది తెలుసుకోవడం తీసుకుని ఉద్దేశం. నేను ఏంటంటే నేను కొద్దిగా కష్టం చేస్తాం జనాలు నా కోసం కాదు, పెద్ద కోసం ఏదో పని చేయాలని ఆలోచన చేస్తంట. అట్టనే 18 సంవత్సరాలుగా వివేకానంద సొసైటీ అని 100 మంది పిల్లలకి తల్లిని సహాయం చేసి ఉందా. అట్టనే నా గౌరవప్రదంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఎం ఇష్టపడిన పథకం ఇచ్చి దాన్ని కూడా పేదల అప్డేట్ చేస్తున్నా. ప్రతి తల్లిదండ్రులకి విలువలతో కాపాడి కనీసం బాధ్యత అన్నమాట. ఇంకో విషయం ముఖ్యమంత్రి అనమాట, చదువు అనేది మనిషికి సమాజం ఉన్న స్థాయి తీసుకెళ్ళచ్చు. ఒక అటెండర్ కానీ ఒక మామూలు మనిషి కానీ బాగా చదువులైనట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి పోయే స్థాయికి పోతారు. దాంట్లో చదువు మాత్రమే ఉంది, పనిలో లేదు. అందువల్ల కష్టపడి చిన్నపిల్లల్ని కనీస బాధ్యత ఏం చేస్తున్నారు స్కూల్కి పోతున్నారు వెళ్ళకుండా మన బాధ్యత ఏం జరుగుతున్నారు అది చేయగలిగామంటే. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో శని, ఆదివారాలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 84,173 మంది దర్శించుకోగా 32,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.50 కోట్లు వచ్చిందన్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో తీరంలో ఏర్పాటు చేసిన పర్యాటకుల భద్రతా చర్యలను పరిశీలించే క్రమంలో చీరాల నియోజకవర్గంలో వాడరేవు, రామాపురం తదితర సముద్ర తీర ప్రాంతాలను చీరాల ఎమ్మెల్యే కొండయ్య పరిశీలించారు. పర్యాటకుల ప్రమాదాల నియంత్రణకు స్థానికంగా ఏర్పాటు చేసిన భద్రతాపరమైన చర్యలపై ఆయన ఆరా తీశారు.
సముద్ర తీరంలో పర్యాటకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా తీరంలో కొన్ని ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని, ఆయా చర్యలకు ప్రజలు సహకరించాలని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో తీరంలో ఏర్పాటు చేసిన పర్యాటకుల భద్రతా చర్యలను పరిశీలించే క్రమంలో చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, రామాపురం తదితర సముద్ర తీర ప్రాంతాలను చీరాల ఎమ్మెల్యే కొండయ్య పరిశీలించారు. పర్యాటకుల ప్రమాదాల నియంత్రణకు స్థానికంగా ఏర్పాటు చేసిన భద్రతాపరమైన చర్యలపై ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలో బీచ్ల వద్ద అమలు చేస్తున్న నియంత్రణ చర్యల గురించి పర్యాటకులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొండయ్య మీడియాతో మాట్లాడుతూ పర్యాటకులు సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. మద్యం సేవించడం, సముద్రంలోని గుంటలు గుర్తించకపోవడంతోనే యువత అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అధికారులను సమన్వయం చేసుకుని కొన్ని రోజుల పాటు చర్చించి తదుపరి సముద్ర తీరాల వద్ద ఆంక్షలు అమలు చేశామన్నారు. గజ ఈతగాళ్లు, సూచిక బోర్డులు, పోలీసులను సముద్రాల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. స్థానికంగా భద్రతాపరమైన ఆంక్షలను పర్యాటకులు విధిగా పాటించి సహకరించాలన్నారు. చాలా స్వేచ్ఛగా నేను చీరాల నియోజకవర్గంలో లేకుండా ఏ నియోజకవర్గంలో ఏదైనా పని మీద వెళ్ళినా కూడా ఇవాళ ధైర్యంగా ఈ బీచ్ ఏరియాలో ఏ రకమైన సంఘటన లేదు, జరగట్లేదు. కాబట్టి నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా బయటికి వెళ్ళి. అదే నేను గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక 4-5 రోజులైతే నేనే అంటే నా మైండే సరిగ్గా లేదు. ఏం చేయాలి, వీళ్ళని ఎలా చేద్దాం, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో అవన్నీ కూడా నేను సక్రమైనటువంటి రూట్లో ఆలోచించాము. ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు ఈరోజు ప్రజల ప్రాణాలకు ముప్పు జరగకుండా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది గజేతగాళ్ళని పెట్టడం జరిగింది. అలాగే కొంతమంది సివిలైజర్స్ అంటే ఊర్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది మన వాళ్ళు, మన పార్టీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఏదైనా ఒకవేళ పొరపాటు తెలియక వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే మీరు ఇలా చేయడానికి వీలేదనేటువంటి ఆలోచన. అలాగే బీచ్లో కూడా ఎక్కడైనా మందు తాగినట్టుగా కనపడ్డా, మందు తాగి మళ్ళీ సముద్రంలో దిగితే కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తులో చీరాల్లో ఈ యొక్క టూరిజం డెవలప్ అవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప దీన్ని వేరే వాళ్ళు, గిట్టినటువంటి వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు వేరే రకమైనటువంటి ప్రచారం కూడా నామే చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. నేను వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇందులో మీరు కానీ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవడైనా కానీ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎవరైనా ₹1 ఇచ్చినోడు ఉన్నాడంటే మీరేం చెప్తే చేస్తారు. కానీ ఈ ఊళ్ళో నోటికి ఏదొస్తే అది మాట్లాడే మనుషులు కొంతమంది ఉన్నారు. దయచేసి అది మానుకోమని చెబుతున్నా. మీరు అలాంటి పరిస్థితి కానీ కాకపోతే మీరు ఇబ్బంది పడతారన్న కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సార్ దీనివల్ల ఏంటంటే ప్రతి చోట సెక్యూరిటీ అలర్ట్ బాగుంది. కొద్దిగా లోపలికి వెళ్ళగానే మనల్ని అలర్ట్ చేయడం, అంతకు మించి వెళ్ళకూడదు, అంతా చాలా బాగుంది. ఇప్పుడు చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాం నేను కూడా. 3 అలా ప్రాణాలు పోయేది. మేము మాది రామాపురమే, ఈ గ్రామమే. మా కళ్ళ ముందు ఎవరైనా మునిగిపోతే మేము వెళ్ళి కాపాడేవాళ్ళం. మా దూరం ఉండే వాళ్ళు అయితే మాకు అందుబాటులో లేదు కాబట్టి వాళ్ళ ప్రాణాలు ఈజీగా పోయేది. నెలకి 2, 3, 4 అలా. ఈ అవాస్తవం అయితే పోలీస్ స్టేషన్ రికార్డు కూడా ఉన్నాయి. అంత అవసరం అయితే సార్ వచ్చినప్పుడు సార్ గారి దృష్టికి ఆ రోజున 6, 7 చనిపోయారు. సార్ గారు ఆ వారంలో సార్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సార్ గారు ఈ ప్రాణాలు పోకూడదని, బీచ్కి వచ్చిన వాళ్ళు ప్రాణాలు పోకూడదని సార్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక వారం రోజులు బీచ్ని బంద్ చేసి ఎటువంటి ప్రాణం పోకుండా గజేతగాల్ని ఒక పాయింట్కి 2 పెట్టి ఒక 15 మందిని పెట్టారు. రామాపురంలో 8 మందిని, వాడరేవులో 3, కడారపురంలో 4. గజేతగాలు ఉన్నందువలన పాయింట్లో 2 ఉంటారు. లోపలికి వెళ్లకుండా వాళ్ళు ఫస్ట్గా చెప్తారు, అవగాహన కల్పిస్తారు. పొరపాటున ఎవరైనా లోపలికి వెళ్ళినా కూడా ఈ గజెతగాలు వెళ్ళినా వాళ్ళని కాపాడుకొని వస్తారు. ఇది చేసినందువలన సార్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు ఇంకా వీడలేదు. మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 29 సోమవారం మధ్యాహ్నం అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. న్యూయార్క్ రాష్ట్రంలో ఓ పార్కులో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. రోచెస్టర్ నగరంలో మపుల్వుడ్ పార్కులో ఆదివారం సాయంత్రం 6:20 సమయంలో ఘటన చోటు చేసుకుంది. రోచెస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ కెప్టెన్ గ్రెగ్ బెల్లో తెలిపిన వివరాల ప్రకారం మపుల్వుడ్ పార్క్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగున్న సమయంలో కాల్పులు జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఓ వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 20 ఏళ్ల యువకుడు మరణించగా 6 వ్యక్తులు గాయపడ్డారు. డ్రగ్స్ పలానా చోటే దొరుకుతుందని ఏం లేదు. గ్రామాలకు సైతం విస్తరించినప్పుడు కేవలం ఓ వర్గం వాళ్లే తీసుకుంటున్నారనడానికి వీల్లేదు. అబ్బాయిలు, అమ్మాయిలు, చివరికి విద్యార్థులను సైతం ఆ ఊబిలోకి దింపేసింది డ్రగ్స్. సో అందుగలదిందు లేడనే సందేహం వద్దు. ఎన్నెందు వెతికినా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మొన్ననే తిరుపతిలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు గంజాయికి బానిసయ్యారు. ఏది చేస్తే నేరమో, ఏం చేస్తే జైల్లో పెడతారు, ఏం చేస్తే సమాజంలో పరువు పోతుందో బాగా తెలిసిన లా స్టూడెంట్స్ సైతం మత్తుకు బానిసలుగా మారారు. ఈ మధ్య మెడిసిన్ చదువుతున్న వాళ్ళు కూడా డ్రగ్స్ రైడ్స్ లో పట్టుబడ్డారు. ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తుందని తెలిసినా కూడా ఆ ఉచ్చులో పడిపోతున్నారు. ఏమనాలి వీళ్ళని అసలు? కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్న కొందరు విద్యార్థులు కూడా డ్రగ్స్ ఊబిలో చిక్కుకుపోయారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. భారీ వరదలకు ఇప్పటికే ఆల్మట్టి, జూరాల డ్యాంలు నిండుకున్నాయి. దీంతో వరద దిగువకు వదలగా శ్రీశైలానికి వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం అధికారులు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తేశారు. ప్రాజెక్టు కి సంబంధించిన 6, 7, 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తగా 81,000 క్యూసెక్ల వరద స్పిల్వే మీదుగా నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది. డ్యాం 3 గేట్లను కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా ఎత్తగా అంతకు ముందు అధికారులు కృష్ణమ్మకు అధికారులు పూజలు చేశారు. ప్రస్తుతం ఒక్కో గేట్ నుంచి 27,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. రివోల్ట్ RV 400 ఈ బైక్ ధర 1.62 లక్షలుంటుంది. వేరియంట్ ఆధారంగా సింగిల్ ఛార్జ్ పై 80 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వారాంతపు విహారయాత్రలకు, సుదూర ప్రయాణాలతో పాటు సిటీల్లో ప్రయాణాలు కూడా చాలా అనువైనదిగా ఉంటుంది. ఈ బైక్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే 3 రైడింగ్ మోడ్లున్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. ఈ బైక్ లో 3kW 170 Nm టార్క్ పవర్ అవుట్పుట్ వస్తుంది. ఇది బైక్ పనితీరు ట్రాక్ చేయడానికి ఛార్జింగ్ స్టేషన్లు, LED లైటింగ్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను నియంత్రించడానికి స్మార్ట్ ఫోన్ యాప్ ను కూడా కలిగి ఉంది. స్టీవ్ స్మిత్ అద్భుత ఆట తీరుతో అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ముగిసింది. స్మిత్ నేతృత్వంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫైనల్ మ్యాచ్ లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి లీగ్ లో కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ముందుండి నడిపించేవారిని కెప్టెన్ అని అంటారు. ఫైనల్ వంటి బిగ్ మ్యాచ్ లో స్మిత్ వాషింగ్టన్ ఫ్రీడమ్ కోసం అదే పని చేయడం కనిపించింది. అతను తన జట్టును టైటిల్ విజయంలో హీరోగా నిలబడమే కాకుండా అలా విధ్వంసం సృష్టించిన సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెం PHCలో రోగుల ఆరోగ్యంతో చెలగాటం. ఆసుపత్రి వైద్యుని తనిఖీల్లో కాలం చెల్లిన మందులు బట్టబయలు. కాలం చెల్లిన మందుల వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసిన వైద్యులు బాలరాజు. వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలి. తద్వారా వాహన ప్రమాదాలు నియంత్రణ సాధ్యం. చీరాల MVI కార్యాలయంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు. చీరాల MVI రామకృష్ణారెడ్డి. అధిక ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.